అరెస్ట్ విషయంలో ఈడీ అధికారులు అప్రజాస్వామికంగా వ్యవహరించారు, అన్యాయంగా వ్యవహరించారు, ప్రెజుడిస్గా వ్యవహరించారు అంటూ కేటీఆర్ చెప్తున్నారు. అధికారాన్ని ఉపయోగించుకోవడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, వ్యవస్థలపై ఒత్తిడి తీసుకుని రావడం, అధికారులపై ఒత్తిడి తీసుకుని రావడం బీజేపీకి చాలా కామన్గా మారిపోయిందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అబ్యూజ్ ఆఫ్ పవర్ and institutional misuse to settle political score is something that has become increasingly common with BJP government in last 10 years అంటూ ఏ విధంగా పవర్ని అబ్యూస్ చేస్తున్నారు, వ్యవస్థలపైన సంస్థలపైన ఏ విధమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్ స్కోర్ కోసం అంటూ గత 10 ఏళ్ల నుంచి బీజేపీ పాలనలో ఇది పెరుగుతూ వస్తోంది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈడీ నీడ్స్ టు ఆన్సర్ సుప్రీం కోర్ట్ ఆన్ ద ఇనార్డినేట్ రష్ టు అరెస్ట్ when the matter is very much sub judice and up for a review in a couple of days on the 19th March. What's even more appalling is the ED undermining its own undertaking given to the Honorable Supreme Court. Justice shall prevail and we will continue to fight legally అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈడీ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే చేస్తోంది, చట్ట విరుద్ధమైనటువంటి విధానాలకు పాల్పడుతోంది. బీజేపీ కూడా పవర్ని అబ్యూస్ చేస్తోంది, వ్యవస్థల మీద పొలిటికల్ మైలేజ్ కోసం వ్యవస్థల మీద ఒత్తిడి తీసుకొస్తోంది. గత 10 ఏళ్లలో ఇదే జరుగుతోంది, ఇదే పెరుగుతూ వస్తోంది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మేము లీగల్గా ఫైట్ చేస్తామంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ని కూడా మనం చూడొచ్చు. మనకి రవికుమార్ బీజేపీ అధికార ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. ఒకసారి రవికుమార్తో మాట్లాడదాం. రవికుమార్ గారు, కవిత అరెస్ట్ బీజేపీ పొలిటికల్ మైలేజ్ను పెంచుకునే పనిలో భాగంగానే చేసిందా? ముందుగా నమస్తే అండి. ఇప్పుడు కవితక్క గారు సారా వ్యాపారం చేశారనేది నిజం. ఆ సారా వ్యాపారం అట్లీస్ట్ లీగల్ గా చేసింటేనన్నా ఏం కాకపోయేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ సారా వ్యాపారంలో ఎంటర్ అవడమే తప్పు. సరే ఓకే, నైతికంగా తప్పది, బిజినెస్ పరంగా ఓకే. అందులో అక్రమాలు చేయడం అనేది ఇంకా తప్పు. అక్రమాలు, అవినీతికి పాల్పడడం అనేది ఇంకా చాలా పెద్ద తప్పు. కాబట్టి 100% ఏదైతే అరెస్ట్ చేశారో ఇది 1-2 రోజుల్లో విచారణ చేసి తొందరపడి అరెస్ట్ చేసింది కాదు. సమగ్ర విచారణ చేశారు. అన్ని సాక్షుల్ని విచారణ చేసి అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించి 41 CRPC నోటీస్ ఇచ్చి, ఈ రోజు ఆ 41 CRPC నోటీస్ కి ఆవిడ యొక్క రిప్లై కరెక్ట్ లేకపోవడం, తద్వారా ఈడీ వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటిపైన, ఈడీ అండ్ ఐటీ వాళ్ళు వాళ్ళ ఇంటిపైన అటాక్ చేయడము, తగిన సాక్ష్యాధారాలు సేకరించడము, అంతా కూడా చట్టం ప్రకారము లీగల్ గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అయితే డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలో ఆ డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి అరెస్ట్ చేసిన విషయము. దీంతో తేలింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా చట్టానికి సమానమే. అది మాజీ ముఖ్యమంత్రి కూతురు అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంతేగాని సామాన్య ప్రజలకి, అదే విధంగా నాయకులకి కావచ్చు, వేరే రకమైన చట్టాలు ఉండవు. ప్రజాస్వామ్యంలో అందరికీ చట్టాలు సమానమే అనేది మళ్ళీ నిరూపితమైంది. దీన్ని బట్టి మనకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది ఏంటంటే, మనకు డిలే అవ్వచ్చు, జస్టిస్ డిలే అవ్వచ్చు, కానీ జస్టిస్ ఈజ్ నాట్ డినైడ్. కవిత విషయంలో బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతోనే డిలే చేస్తారని కాంగ్రెస్ అంటోంది. ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం ద్వారా పొలిటికల్ మైలేజ్ను పొందాలి అని కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు అని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ నాయకులు నాగేంద్ర గౌడ్ కూడా ఉన్నారు. పొలిటికల్ మైలేజ్ పొందాలంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే మేము అరెస్ట్ చేసేవాళ్ళము. అంటే మేము కాదు, ఏజెన్సీస్ అరెస్ట్ చేసేవాళ్ళు. అంటే అప్పుడు ఒకవేళ రాష్ట్రంలో బీఆర్ఎస్ అవసరం ఏర్పడుతుందేమో అని అనుకున్నారు, కానీ బీఆర్ఎస్ అధికారం కోల్పోయేసరికి అవన్నీ ఉత్తుత్తి మాటలు, అవన్నీ మాట్లాడుకొని లాభం లేదు. ఇది మోడీ హయాం నడుస్తూ ఉంది, మోడీ దశకం నడుస్తూ ఉంది. మోడీ దశకంలో అట్లాంటివి ఉండవు, మోడీ ఎరాలు అట్లాంటివి ఉండవు. 2014 తర్వాత దేశంలో మొత్తం మారిపోయింది. అది ఎవరైనా కావచ్చు, అది వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, సొంత బీజేపీ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, చట్టానికి సమానమే. చట్టం అందరితో ఒకే రకంగా. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కూడా అదే ట్వీట్ చేశారు. ఇమ్రాన్, బీజేపీ ఎలక్షన్స్ కు ముందు పార్టీలను వాడుకుంటుంది,
ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవసరం లేదు అనుకుంటే ఈ విధమైన చర్యలకు పాల్పడుతుంది అంటూ కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభ సభ్యుడు కూడా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేతలు అదే అభిప్రాయంలో ఉన్నారు. నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు ఒకవేళ ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఇవిడేమి ఎవరిని మర్డర్ చేయలే, ఇవిడేం ఎవరిని చేసి చేయలేదు. నేనేమంటున్నా, ఒక వ్యాపారం చేశారు, ఆ వ్యాపారంలో కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారు, అంటే ఆ ఫండ్స్ ని డైవర్ట్ చేశారు. చేసిన తర్వాత అది ఏం చేస్తారనేది ఈడీ చూసుకుంటుంది. కానీ అరెస్ట్ లో బీజేపీ మాత్రం ఎంత? ఒకసారి నాగేంద్ర గౌడ్ గారు మాకు సంబంధం లేదంటున్నారు, మాకు సంబంధం లేదంటున్నారు అంటున్నా. నేను బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, బీజేపీ ఇన్వాల్వ్మెంట్ జీరో, బీజేపీ ఇన్వాల్వ్మెంట్ జీరో. చట్టానికి రాజకీయాలకు ముడిపెట్టకండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. రాజకీయాలకి చట్టాలకి ఎటువంటి కూడా ముడిపెట్టి మాట్లాడడం చాలా తప్పు. ఎస్, ఏదైనా రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏదైనా మాట్లాడుతుండొచ్చు, బీజేపీ ఇట్లా వాడుకుంటుంది అట్లా వాడుకుంటుంది అని చెప్పేసి అనొచ్చు. దాంట్లో వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థం ఉందే తప్ప, రాజకీయంగా ఏదైనా ప్రయోజనం పొందాలని చెప్పేసి అట్లాంటి కామెంట్లు చేస్తున్నారే తప్ప దాంట్లో నిజం లేదు. ప్రజలందరికీ తెలిసిందే కదండి. సారా వ్యాపారం చేసి సారా వ్యాపారంలో అక్రమాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎట్లుంటారని నాకు అర్థం కాదు. అరెస్ట్ చేస్తారు, 100% అరెస్ట్ చేస్తారు. ఇది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, గత 2.5 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం. ఎస్, కొంచెం విచారణలో కొంచెం డిలే అయ్యింది. ఇది ఎప్పుడో జరగాల్సింది, పోయిన సంవత్సరం మార్చిలోనే జరగాల్సింది యాక్చువల్ గా. ఇక్కడ దాకా డిలే అయింది కాబట్టి వాళ్ళు సహకరించకపోవడం వల్లే డిలే అయింది. సరే, మొత్తానికి ఈడీ దర్యాప్తు సంస్థలు వాళ్ళ యొక్క ఏదైతే సాక్ష్యాధారాలు కలెక్ట్ చేయడం, మీరు దర్యాప్తు సంస్థలు చట్టం తమ పని తాను చేసిపోతుంది అంటారు. నాగేంద్ర గౌడ్ కాదంటారు. నాగేంద్ర గౌడ్ గారు, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, బీజేపీ నాయకుడిని మాటల లోపనే తెలుస్తా ఉన్నది. మేము అరెస్ట్ చేసేటోళ్ళము, లేకుంటే మార్చిలో అరెస్ట్ అయ్యేది ఉంటే ఎన్నికల ముందు అరెస్ట్ చేసేటోళ్ళము. ఎవరండి వీళ్ళు అరెస్ట్ చేయడానికి? వీళ్ళకి ఏం అధికారం ఉన్నది? ఎక్కడ కూడా చూడండి మీరు, వీళ్ళు దర్యాప్తు సంస్థల మీద ఆజమాయిష్ చెలాయిస్తూ ఏదైతే కక్షపూరితంగా చేస్తా ఉన్నారో మొత్తం కూడా ఇంతవరకు కూడా మీరు చరిత్ర చేయండి, అన్ని అపోజిషన్లు ఉన్న పార్టీల మీదనే చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు సారా వ్యాపారం, ఎంతమంది లేరండి మీ దగ్గర సారా వ్యాపారం చేసేది? ఎంతమంది స్కామ్లలో ఇరికిన వాళ్ళు లేరు? ఎన్ని లేరు? అయినా దర్యాప్తు సంస్థలను మీ జేబు సంస్థల లెక్క మాట్లాడుతున్న పరిస్థితి చూసినాం. ఈ యొక్క ఇష్యూను ఫస్ట్ చెప్పిందే వాళ్ళ పార్లమెంట్ మెంబర్లు. ఈరోజు బీఆర్ఎస్ కలిసిపోయినట్టున్నాయిగా. ఈరోజు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు కూడా కలిసిపోయినట్టున్నాయి. నాకు అదే డౌట్ వస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం ఈరోజు బయటపడుతున్నట్టుగా ఉంది నాగేంద్ర గారు మాట్లాడుతుంటే. నేను ఒక్కటే ఏమంటున్నా అంటే, చేయకపోయినా అయిపోయింది, ఎవరు ఏం చేస్తుంది, ఎవరు ఏ విధంగా జరుగుతుంది, ఎవరి మీద కక్ష సాధింపు చేస్తున్నారు, ఎవరు ఈ రాష్ట్రానికి ఏం చేసినారు, ఎవరు ఏం జరిగింది అనేది నీకు రేపు పొద్దున ఎన్నికల లోపల ప్రజలే చెప్తారు కదా. దానికి నేను ఏమంటున్నా అంటే, ఒకసారి వీళ్ళు కలిసిందంటారు, వాళ్ళు కలిసిందంటారు, లేకపోతే వీళ్ళు ఏందండి ఇది? ఇప్పుడు ఒక ఆడపడుచును, మీకున్నారు ఆడపిల్లలు, మాకున్నారు ఆడపిల్లలు, ఒక పిల్లలకు తల్లి, లేకుంటే ఒక తండ్రికి బిడ్డే, ఒక తల్లికి బిడ్డే, గామెను పట్టుకొని ఈ విధంగా కక్షపూరితంగా రాజకీయాలకు వాడుకొని రాజకీయంగా అనరాని మాటలు మాట్లాడుకుంటూ ఏదైతే బీజేపీ పార్టీ ఆరోపణలు చేస్తా ఉన్నదో వాళ్ళే జయించినట్లు, వాళ్ళే పెట్టినట్లు, వాళ్ళే ఎఫ్ఐఆర్ రాసినట్లు, వాళ్ళే ఛార్జ్ షీట్లు రాసినట్లు, వాళ్ళే అరెస్టులు చేసినట్లు, వాళ్ళే జైలు పంపేటట్లు మాట్లాడుతున్నారో అది